హలో ఎవ్రీవన్, ఫుల్ లెంత్ పాడ్కాస్ట్ ఎపిసోడ్ కన్జ్యూమ్ చేయలేకపోతే దాని నుండి జనరేట్ అయిన స్మాల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో క్లిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మిస్ అవ్వద్దు. ఆర్కిటెక్చర్ మార్వెలే ఒక సిటీ మొత్తం ద్వారకాన్ విన్నాం మనం. ఒక ఆర్కిటెక్చర్ మార్వెల్ సిటీ మొత్తం కన్స్ట్రక్షన్ అంతా, బట్ అది ఏదో రకంగా మునిగిపోయింది. అసలు లోపల ఏముంది సార్ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్? ఇది కూడా చాలా మందికి జిజ్ఞాస కలిగించి ఆతృతం కలిగించినటువంటి ఒక ప్రశ్న. అయితే చాలా మంది పురావస్తు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మళ్ళీ మనం హరప్పా సంస్కృతి, సింధు నాగరికతకి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి గుజరాత్, రాజస్థాను ఎక్కువ కదా హరప్పా స్థావరాలు. అది ఇప్పుడు క్రీస్తుకు పూర్వం 3300 నుంచి క్రీస్తు పూర్వం 1750 వరకు మధ్యలో వికసించినటువంటి ఒక సంస్కృతి, గొప్ప సంస్కృతి. ప్రపంచ 4 నదీ నాగరికతల్లో అత్యున్నతంగా వెలుగొందిన ఒక సంస్కృతి సింధు నాగరికత. ఆ సింధు నాగరికతలో తొలి అంటే ఎర్లీ, ప్రీ అని కూడా ఉంది, దానికంటే ముందు ఉంది, తొలి ఉంది, మెచ్యూర్ బాగా ఉచ్చ దశకు వచ్చిన దశ ఉంది, చివరి దశ కంప్లీట్గా పతనమైన దశ ఉంది కదా. వీటిల్లో మీకు ఆ మొట్టమొదట ఈ హరప్పన్, ఎర్లీ హరప్పన్ సైట్స్ అంటాం మనం. అది ఆ దశలో సీ లెవెల్ ఫ్లక్చువేషన్స్ వచ్చేసాయి. ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు న్యాచురల్గా ఇక్కడి నుంచి నీళ్లు ముందుకు వస్తాయి, ఒక్కోసారి చాలా దూరం కూడా వెళ్ళిపోతాయి. అది ఫ్లక్చువేషన్ ఆఫ్ సీ లెవెల్ అంటాం. అలా జరిగినప్పుడు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి ఒక హరప్పా నాగరికతకు సంబంధించిన తొలి నాగరికతకు సంబంధించిన కట్టడాలు నీళ్ళల్లో మునిగిపోయాయి. దాదాపుగా ఒక 60-70 ఫీట్ పైన నీళ్ళు వచ్చేసాయి. అవి అంటే మీకు చాలా దూరం కనుక ఒడ్డుంటేనేమో ఇల్లు తెలియదు, మీకు ఏకదం కూడా ఒకేసారి ఉండొచ్చు కదా. అలా మీకేమైంది, ఆ లోతున మన వాళ్ళు అంటే అలోక్ త్రిపాఠి అని, ఎస్ఆర్ రావు గారు, ఆ తర్వాత వీళ్ళంతా కలిపి దాని మీద పరిశోధనలు చేశారు. చేసిన తర్వాత భారతంలో ఉన్నటువంటి ద్వారక శ్రీకృష్ణుడు ఉండేది అదే అని కొంతమంది నమ్మకం. అందుకనే ద్వారకానాథ్, ద్వారకా సోమేశ్వరుని అక్కడే కట్టారని ఇవన్నీ ఉన్నాయి కదా. కానీ ఆర్కియలాజికల్గా చూస్తే అది తొలి హరప్పా సంస్కృతికి సంబంధించిన మునిగిపోయిన ఒక పట్టణపు ఆనవాళ్లుగా మాత్రమే వాళ్ళు నిర్ధారిస్తున్నారు. మరి కృష్ణుడి సంగతి ఏమిటి అంటే అది మహాభారతానికి సంబంధించిన ఒక ఇతివృత్తం. అది దాన్ని మనం మైథాలజికల్గా భాగవతానికి సంబంధించిన ఒక విషయంగా గౌరవించాలి తప్ప దాన్ని ఎత్తుకొచ్చి దీనికి ముడిపెడితే ఇమీడియట్గా మనకు ఏమంటాం సరిపోయి సమఉజ్జీ కలిగినటువంటి ఆధారాలు ఇంకా లభించలేదు. పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. సో కృష్ణుడు అనడానికి అక్కడ ప్రూఫ్ ఏం దొరకలేదు. అంటే ఆ ప్రాంతంలో కృష్ణుడు ఉండేవాడు, ద్వారకాధిపతి కదా అని, అదే ద్వారక అని ఒక మనకి నమ్మకం. హరప్పన్ అంటే ఆ నమ్మకంగానే మనం ఆరాధిద్దాం అంతవరకే. బట్ హరప్పన్ కల్చర్ అంటే అది ఒక 500 సంవత్సరాల కింద, ఇంకా క్రీస్తుకు పూర్వం 3300 నుంచి క్రీస్తుకు పూర్వం 1750 వరకు కొనసాగినటువంటి, దాదాపుగా ఒక 1800 ఏళ్ళు కొనసాగినటువంటి ఒక సంస్కృతి అది. అది అర్ధాంతరంగా ఆగిపోయింది న్యాచురల్ కెలామిలిటీస్ వల్ల.